ఆయన గొంతు, ఆయన పాట తెలియని ఊరు తెలంగాణలో లేదని చెప్పండి. 30 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో, రాజకీయ జీవితంలో ఉన్నారు ఏపూరి సోమన్న. ఈ జరిగిన ఈ ABCD వర్గీకరణతో మీరు సంతోషంగానే ఉన్నారా? చాలా మంది కరెక్ట్ గా జరగలేదు, మాకు అన్యాయం జరిగింది అని. సరే, ఏదో ఒక 1% తేడా ఉంది, లెక్క ఉంది అంటే దీని గురించి కూడా ఏమన్నా దాని గురించి చెప్పా. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. దళితుల పరిస్థితులు ఇంకా చాలా చోట్ల గ్రామాల్లో అలాంటి అంటరానితనమే ఉంది అనే మాట వినపడుతుంది. అంటరానితనం ఉంది, జరిగేటి అన్ని ఏంటి సమాజం, అన్ని కులహత్యలే కదా. ఒక దళితుడిని పెళ్లి చేసుకున్నట్టంటే అది ఒక చిన్న చూపేనే, చంపడమే. మీ నుంచి ఇంకోటి విందాం అనుకుంటున్నా. అంటే అన్నిటి గురించి చాలా అద్భుతంగా పాటలు రాసే సోమన్న అమ్మ గురించి ఏదన్నా రాశారా? అమ్మ గురించి రాశాను నేను. అమ్మ చనిపోయినప్పుడు రాశాను. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో పరిచయం అక్కర్లేని పేరు, ఆయన గొంతు, ఆయన పాట తెలియని ఊరు తెలంగాణలో లేదని చెప్పాలి. ఏమైందిరో తెలంగాణ, ఎవరి పాలైందో తెలంగాణ దగ్గర నుంచి ప్రజల పాలైందిరో తెలంగాణ అని చెప్పి ఇప్పుడు కొత్త సాంగ్తో మన ముందుకు వచ్చారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో, రాజకీయ జీవితంలో ఉన్నారు ఏపూరి సోమన్న. సో అన్నతో మాట్లాడదాం. కొత్త విషయాలు, కొత్త పాటలు, కొత్త ముచ్చట్లతో ఈరోజు మనతో అన్న అండ్ టీం మొత్తం ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అన్న. సో ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా అంటే ప్రజలందరికీ ఏపూరి సోమన్న అనగానే గుర్తొచ్చేది మీ పాట. ఒకసారి మనం ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దామా? గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఇవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఇవడేలుతున్నాడు రో తెలంగాణ, దొరల పాలయ్యింది రో తెలంగాణ, దోపిడి పాలాయ రో తెలంగాణ. నైస్, సూపర్. సో ఈ పాటతో తెలంగాణ రాజకీయాలనే ఊపేశారు మీరు. సో ఇప్పుడు ఎవరి పాలైందిరో తెలంగాణ నుంచి ప్రజల పాలైందిరో తెలంగాణ దగ్గరికి వచ్చారు. ఎందుకు ఎవరి పాలైందో, ఇప్పుడు ఎందుకు ప్రజల పాలైంది? అంటే తెలంగాణలో ప్రజలు మాట్లాడలేని స్వేచ్ఛను కోల్పోయినప్పుడు, తెలంగాణలో నలుగురు జమై ఒక నిరసనను వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేనప్పుడు, తెలంగాణ ఉద్యమ కాలమంతా కూడా నీళ్లు నిధులు నియామకాలతో సాగిన ఉద్యమంలో ప్రజలు ఏవైతే హక్కులు ఉద్యమ కాలంలో వచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యం వచ్చిన తర్వాత, పరిపాలన వచ్చినాక, సపరేట్ స్టేట్ ఏర్పడ్డ తర్వాత అవి అమలు చేయాలని చెప్పి ఎప్పుడైతే రోడ్ల మీదకి ఎక్కడం స్టార్ట్ చేశారు, అణచివేత, అరెస్టులు, కేసులు, జైళ్ళు, నిర్బంధాలు, దాడులు, హింసలు, మర్డర్లు, హత్యలు, ఎన్నో రకాల ఘోరాలు తెలంగాణ గడ్డ మీద జరిగినప్పుడు పుట్టినటువంటి పాటే ఎవడి పాలైందిరో అనేటువంటి పాట. ఇది సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషను, వాళ్ళ పదాలు విని రాసినటువంటి పాట. మల్లన్న సాగర్ పోయాను. ఏటిగడ్డ కిష్టాపూర్లో రేవంత్ అన్న నాయకత్వంలో 2 రోజుల పాటు దీక్షలు చేస్తే, మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలని చెప్పి దీక్షలు చేస్తే ఆ ప్రాంతానికి పోయినాను. తెలంగాణ అంతా తిరుగుతున్న కాలంలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందననే ఎవని పాలైందిరో అని అన్నాను. నా వ్యక్తిగతంగా అన్న పదం కూడా కాదు, ప్రజల యొక్క ఆలోచనను పాట రూపంలో మలిచాను నేను. ఆ రోజు ఎవని పాలైందిరో అని అడగడానికి కారణం, ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో,
తర్వాత ఒక మాదిగలకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం, నోటిఫికేషన్లు కేవలం పత్రికలకే పరిమితమైపోవడం, దళిత ముఖ్యమంత్రి అనేది కేవలం ఎన్నికల నినాదంగానే మారిపోవడం, డబుల్ బెడ్ రూమ్ అనేది కూడా ఎన్నికల నినాదంగా మారిపోవడం, దళితులకు 3 ఎకరాల భూమి అనేది కూడా ఎన్నికల నినాదంగా మారిపోవడం, ఇట్లా అనేక హామీలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ ఒక్కటి కూడా కార్యరూపంలోకి తాల్చినప్పుడు అసలు ఎవరి పాలైంది, ఎవరి కోసం ఈ త్యాగాలు చేసి 1200 మంది అమరుల త్యాగాలు ఎవరి కోసం వచ్చినాయి, ఎవరి కోసం, ఎవరికి ఉపయోగపడ్డాయి? తెలంగాణ సమాజం బాగుపడుతుంది అనుకుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడుతుంది, కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పోతున్నాయి తప్ప తెలంగాణ సమాజానికి రావట్లేవు అనేటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందననే నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఓ గద్దరన్న పాత్ర, 18 ముక్కలుగా నరకబడ్డ ఒక బెల్లి లలితక్క పాత్ర, తెలంగాణ కోసం రణ నినాదాన్ని ఎత్తుకొని ఆకాశం ఎత్తు గొంతెత్తి పాడినటువంటి మారోజు వీరన్న మహానుభావుని లాంటి పాత్రలు ఈ తెలుగు నేల, తెలంగాణ నేల మర్చిపోదు. అది హిస్టారికల్ చరిత్ర. అది సూర్యాపేట సభ కావచ్చు, అది భువనగిరి సభ కావచ్చు, అది ఓరుగల్లు సభ కావచ్చు. గద్దరన్న గజ్జగట్టి తెలంగాణ గానాన్ని అమ్మా తెలంగాణమా అని చెప్పి తెలంగాణ విశ్లేషాత్మకమైనటువంటి ఒక హిస్టారికల్ పాటను రాసి ప్రజల్లో 1992లో ఆ పాటను ప్రజల్లోకి తీసుకొస్తే 94కి అది పూర్తిగా ప్రజల్లోకి వచ్చి 96, 97కు ఉద్యమం ఉధృతమై జనసభలు, మహాసభలు, ఐక్యవేదికలు, ఈ ప్రజా సంఘాలు పనిచేస్తున్నటువంటి కాలం, విస్తృతంగా తెలంగాణ కోసం చర్చించుకుంటున్నటువంటి కాలం. ఈ అన్ని త్యాగాలు కూడా ముడిపడి ఉన్నాయి కదా. ఈ చెమట చుక్కలు లేనిది, ఈ నెత్తురు లేనిది, నెత్తురు దారపోయకుండా తెలంగాణ రాలే. అనేక మంది ప్రజల త్యాగాలు ఉన్నాయి. అప్పుడు వచ్చినటువంటి పదం ఏంటంటే ఇంతమంది శ్రమపడి త్యాగాలు చేస్తే అంటే మళ్ళా పరాయి పాలనలో కిరాయి బతుకుల్లాగానే ఉన్నామేంది? మనం ఎక్కడున్నాం? స్వరాష్ట్రంలో ఉన్నామా, బయట ఉన్నామా? ఎందుకు ఈ తెలంగాణ కావాలని కొట్లాడింది? ఇందుకోసమేనా? మాట్లాడితే కేసులు పెట్టడానిక, మాట్లాడితే జైలుకు పోవడానిక? అప్పుడు వచ్చిన పదమే ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడరో తెలంగాణ అనేటువంటి పదం వచ్చింది. అట్లా దాన్ని రాయడం జరిగింది. ఇవాళ మీరు అడిగినట్టుగా ప్రజల పాల ఎందుకయిందని మీరు అన్నారు, ప్రజల పాలైందని రాసారింది అని మీరు అడిగారు. ఎస్, ఖచ్చితంగా ప్రజల పాలైందని చెప్పి గుండె జించుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గుండె ఎదురుమ్మ మీద చెయ్యేసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పాలైందని. 75 ఏండ్ల స్వాతంత్ర దేశంలో బీసీల కులగణన చేసిన చరిత్ర లేదు. 75 ఏండ్ల స్వాతంత్ర దేశంలో బీసీలను పట్టించుకున్న నాదుడు లేడు. దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన చరిత్ర రేవంత్ అన్న ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి ఉన్నది. దేశంలో మొట్టమొదటిసారి 42% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ అన్నకుంది, ప్రజాపాలనకుంది, ప్రజాప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ పరిపాలనలో మార్పులు, ఎస్సీల్లో ఉండబడ్డటువంటి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో 4 మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర. ఇవాళ అటు మాల కావచ్చు, మాది కావచ్చు, సమన్వయం చేసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఒక దళిత బిడ్డను అసెంబ్లీకి స్పీకర్గా పెట్టుకున్నటువంటి చరిత్ర రేవంత్ అన్నకు, ప్రజాపాలనకు ఉన్నది. ఇవాళ మహిళలకు ఉచితంగా బస్సులు ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ అన్న ప్రజాపాలనకు ఉంది. ఇచ్చిందే చెప్తున్నాం, ఏంది చెప్పట్లేదు. అట్లా ప్రజాప్రభుత్వంలో ఉన్న పాజిటివ్ని, మంచినే ప్రజలకు చెప్పాలని డిసైడ్ అయినాం. ఎందుకు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళం. గౌరవ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేవలం పార్టీ నాయకుడుగానే అనేక ప్రజా కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలోకి, అది తెలుగుదేశం వేదిక కావచ్చు, కాంగ్రెస్ వేదిక కావచ్చు, వారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడే వారితో ఉండి పనిచేసిన వాళ్ళం. అందువల్ల ఇవాళ ఏదో కేవలం ముఖ్యమంత్రి అయిన కనుక మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా కాము. మీరు రికార్డు తీయండి, నేను రాసిన పాటలు, అనేక పాటలు రేవంత్ రెడ్డి గారి మీద ఆ రోజుల్లో రాసిన పాటలే ఉన్నాయి, వారి పాదయాత్రలో అదంతా కూడా ఉంది. అందువల్ల ప్రజల పాలైంది ఇవాళ అని కారణం ఏంటంటే ఇగో ఇన్ని రకాల పనులు ఉన్నాయి. ఇవాళ బీసీలకు సామాజిక న్యాయం వచ్చింది. 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం, 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మొట్టమొదలు ఈ దేశంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అసెంబ్లీలో మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం తీర్మానం పెట్టి బిల్లు ప్రవేశపెట్టినటువంటి చరిత్ర రేవంత్ అన్నకుంది. ఎస్, దాన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓ కళాకారుడిగా, ఓ గాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా నా పాత్ర ఉంది. అందువల్ల బరాబరి రేపు నేను ప్రజల్లోకి తీసుకెళ్తా. భవిష్యత్తులో అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు
రేవంత్ అన్న ప్రజాపాలన సాంస్కృతిక యాత్రను ఒక యాత్రను కూడా నిర్వహించబోతున్నాను త్వరలో. ఓకే. అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎస్సీల వర్గీకరణ అమలు చేసింది రేవంత్ అన్నే, బీసీలకు సామాజిక న్యాయం ఇచ్చింది రేవంత్ అన్నే. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలి, దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్తో కూడా రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో నేను తీసుకుపోయేటువంటి స్థానిక ఎన్నికలకు అవతలన యువతలన అదొక మహోత్తరమైన కార్యక్రమాన్ని వేలాది మంది సాంస్కృతిక సైనికులతో బయలుదేరే కార్యక్రమం కూడా నేను పెడతా ఉన్నాను. ఊకోం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదాన్ని గ్రామ పునాదుల్లోకి తీసుకువెళ్తాం మా పాట ద్వారా, మాట ద్వారా. అందుకే ఇవాళ గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంకానేసి పొగరు పట్టిన దొరల గద్ద దింపితేను ప్రజాపాలన వచ్చేరో తెలంగాణ, ప్రజల పాలయ్యిందిరో తెలంగాణ, రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, ప్రజల పాలయ్యిందిరో తెలంగాణ, ప్రజాపాలన వచ్చేరో తెలంగాణ. అట్లా చెప్పుకుంటూ వచ్చాను. అందువల్ల ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని కూడా మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు గద్దరన్నను నిలబెట్టినటువంటి ప్రగతి భవన్ అని పేరు పెట్టి గద్దరన్నను రాకుండా నిలబెట్టినటువంటి భవనం సాధారణ మానవుడు ఆడికి అడుగు పెట్టేటువంటి అవకాశం లేనటువంటి ఆ భవనం ఇవాళ ఆ గోడలన్నీ బద్దలు కొట్టి కుల్లాగా సాధారణ మనుషులు కూడా పోయి కలిసేటట్టుగా సీతక్క గారి సారథ్యంలో, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఇలా అద్భుతంగా ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు ఎవరైనా పోయి స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛను ఏర్పడ్డది. ధర్నా చౌకు దాన్ని నిర్బంధాన్ని ఎత్తేసి ధర్నాలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక హిస్టారికల్. ఫస్ట్ తెలంగాణలో ఏమొచ్చింది అని చెప్తే నేను చెప్తాను, ఫస్ట్ ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది అని చెప్తాను. మొట్టమొదట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టీఆర్ఎస్ కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అని నన్ను అడిగితే మొట్టమొదలు చెప్పాల్సిన పదం ఏంటంటే, ఏ సాధారణ మానవుడైనా ఉద్యమకారుడైనా ఎవరైనా కావచ్చు రోడ్డు మీద నిలబడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా బతుకొచ్చురా అని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చింది ఫస్ట్ మనిషికి. అది చేస్తారా చేయరా తర్వాత సెకండరీ, కానీ ఒక సమస్యను విని నేనున్నా అని చెప్పేటువంటి ఒక నాయకుడు వచ్చాడు తెలంగాణలో. అందువల్ల దాన్ని మేము సగర్వంగా మేము చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కాన్సెప్ట్ను చెప్తున్నాయి. ఎస్సీల వర్గీకరణ సామాజిక న్యాయానికి ముడిపడ్డటువంటిది. మాదిగల ఆత్మగౌరవం, 59 కులాల యొక్క ఆత్మగౌరవం. అది 30 ఏండ్ల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాలు. ఇలా ఆ పోరాటాలు కేవలం ఎన్నికల ఎజెండాగా మారిపోయి వివిధ రాజకీయ పార్టీలకు వాళ్ళ అవసరాలకు ఉపయోగపడ్డ చరిత్ర మన కళ్ళ ముందు కనపడ్డది. కానీ సుప్రీంకోర్టు దాన్ని గుర్తించి తీర్పు ఇవ్వడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ దాని డిసిజన్ తీసుకోవడం, ఇది మాకు న్యాయమే కదా. మరి దీన్ని మేము ప్రజల్లోకి చెప్పాలి. ఈ జరిగిన ఈ ఏబిసిడి వర్గీకరణతో మీరు సంతోషంగానే ఉన్నారు? చాలా మంది కరెక్ట్ గా జరగలేదు, మాకు అన్యాయం జరిగింది అని రకరకాల మాటలు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి? ఎస్సీ వర్గీకరణ విషయంలో అద్భుతమైనటువంటి న్యాయం జరిగింది అన్న ఒక్కటైతే చెప్పగలుగుతాను. 30 ఏళ్లుగా నానినటువంటి ఒక చర్చ, ఒక విషయం తెర మీదకి వచ్చింది. గొప్పగా సంతోషపడుతున్నా. అసలు ఆ విషయమే పట్టించుకున్న వాళ్ళు లేడు కదా. ఎన్నికల ఎజెండాల రాసి ఓట్లయిపోయిన దాన్ని పక్కకు పెట్టారు. 30 ఏళ్ళ నుంచి జరుపుకుంటూ వచ్చారు. ఇలా తెర మీదకి వచ్చింది, అసెంబ్లీలో చర్చ నడిచింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, చేస్తామని చెప్పి ఇక్కడ ప్రకటన వచ్చింది. అది అమల్లోకి వస్తామని బిల్లు పాస్ అయింది. ఖచ్చితంగా గత్యంతరం లేదు, అమలు చేయాల్సిందే కదా, ఇంకెన్నుకోపోయే సమస్య లేదు. అందువల్ల దాన్ని గర్వపడుతూ ఉన్నాం మేము. సరే ఏదో ఒక 1% తేడా ఉంది, లెక్క ఉంది అంటే అన్ని సర్దుమలుగుతాయి. మనం పోతున్న క్రమంలో పెరిగే జనాభా ప్రాతిపాదికన మార్చుకునే అవకాశం ఉంది కదా మనకు. జనాభా ప్రాతిపాదికన మార్చుకునే అవకాశం ఉంది కనుక ఇప్పుడు వచ్చుడు అనేది చాలా గ్రేట్. దీన్ని యుద్ధ ప్రాతిపాదికన రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం అనేది ఇంకా హిస్టారికల్. అంటే దీని గురించి కూడా దాని గురించి చెప్పాను. పాట ఏమన్నా రాశారు? రాశారు, చెప్తారు. దాన్ని కూడా వీడియో విజువలైజేషన్ చేస్తా ఉన్నాం. మా కళా బృందంతో, మా టీం తోటి మొత్తం దాన్ని వీడియో షూట్ కూడా చేస్తా ఉన్నాం. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. మా మాది గోళ్లకు రేవంత్ అన్నా
మానవత్వం ఉన్నవాడు డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నావాడు ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమటా నెత్తురు చూసినోడు పడవు పడ్డ మాదిగా వాడల జాడలాను వెతికినాడు వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా చదువుకునే తమ్ముళ్ళకు సాయమై నిలబడతాయిరన్నా రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా మా మాది గోళ్ళకు రేవంతన్న గుండె బలం అయ్యిందో ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు ఆహా ఎయ్యారో ఎయ్యిరా తండ్రోరా రేవంతన్న పాలనకు మద్దతియ్యర దండోరా వర్గీకరణ ఇరా దండోరా రేవంతన్న పాలనకు మద్దతియ్యర దండోరా 30 ఏండ్ల పోరాటం జాతి బిడ్డల ఆరాటం ఇది 30 ఏండ్ల పోరాటం జాతి బిడ్డల ఆరాటం ఎన్నో ప్రాణాలిచ్చినారు ఎన్నో త్యాగాలు చేసినారు ఆహా అవసరాలకు అన్ని పార్టీలు వాడుకున్నై వర్గీకరణను మా మాది గోళ్ళకు రేవంతన్న గుండె బలం అయ్యిందో ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెసు సర్కారు తెచ్చిందో వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంకా ఉంది పెద్ద పాట ఇది. ఓకే దీన్ని కూడా వీడియో విజువల్స్ చేస్తా ఉన్నా, షూట్ చేస్తా ఉన్నా. ఓకే, నైస్. ఇది కూడా ప్రజల్లోకి తీసుకురావడం. అయితే ఒకటన్నా, సో మీరు ఒక పాట రాసే ముందు ఎన్నో వేల పాటలు రాశారు, ఎన్నో ఉద్యమాల గురించి ప్రభుత్వాల కథకి తీసుకొచ్చే విధంగా పాటలు రాశారు. ఎలా మీకు పాటలు రాసేప్పుడు ఇన్స్పిరేషన్ ఏం తీసుకుంటారు, ఎలా వర్క్ చేస్తారు దాని మీద? అంటే ఒక సబ్జెక్టు ఉంటే చాలు. సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏ రూపంలో చెప్పాలైనా చెప్పగలుగుతాను. ఓకే, ఈ చైర్ ఇది కూర్చోవడానికి మనకు చైర్ ఉంది, చైర్ని కూడా పాట రూపంలో చెప్పగలుగుతాం. దీనికి 4 కాళ్ళు ఉంటే నిలబడుతుంది. కూర్చోవడానికి ఒక బేస్ గట్టి ఉండాలి. టోటల్ అన్నిటికీ ఒక బేస్ అనేది గట్టి ఉండాలి. ఉంటేనే ఇది కుర్చీ అనబడుతుంది, లేకపోతే కూలిపోతుంది. ఓకే, ఒక కెమెరా, ఒక స్టాండ్, ఒక డోళ్ళకు డబ్బు, ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దాని పుట్టుక, దాని నేపథ్యం, కర్మ, కర్త, క్రియ, ఈ 3 విషయాలు మనం స్పష్టంగా దాన్ని స్టడీ చేయగలిగితే ఎలా తయారైందని చెప్పగలుగుతాం. డప్పు తీసుకున్నాం ఉదాహరణకు, డప్పు ఎట్లా పుట్టింది అనేది స్టడీ చేయాలి. డప్పు మీద పాట రాయాలి. ఓ పెన్ను తీసుకున్నాం, పెన్ను మీద పాట రాయాలి. పెన్ను ఎట్లా సృష్టించబడ్డది, ఇది ఏమేమి కలిస్తే ఆ పెన్ను అయింది, ఎట్లా తయారు చేయగలడు మానవుడు దీన్ని, దీని పని ఏంటి. ఒక సైన్తో కొన్ని జీవితాలే మారిపోతాయి, ఒక సైన్తో కొన్ని జీవితాలు కూలిపోతాయి కదా, అంత గొప్ప శక్తి కదా పెన్నుకు. ఆ పెన్ను యొక్క ప్రత్యేకత ఏందనేది మనం చెప్పగలం. అట్లా నేను డప్పు కావాలన్నప్పుడు ఊరికి పోవాలి. మళ్ళీ అసలు ఈ డప్పు ఎట్లా పుట్టిందన్నప్పుడు ఊళ్ళోకి పోవాలి కదా, అంతేగా, ఊళ్ళోకి పోవాలి. ఇవాళ షాపులలో వెలిసి కనపడవచ్చు, కానీ అసలు ఆ డప్పుకు మూలపోవడు. ఎక్కడికి పోవాలన్నప్పుడు మళ్ళీ పోవాలి, మాదివాడకు పోవాలి. వాడకు పోయి ఓ తాతనో తండ్రినో కలిసి చూసి. అయితే నేను తాతను తండ్రిని అడగాల్సిన కర్మ నాకు లేదు. పుట్టుకే అనలే కనుక అంటే నా బాల్యంలోనే వాళ్ళు తోలు ఎట్లా మూసిర్రు,
ఆ చింతగింజలు తెచ్చి నానబెట్టి ఆ తంగెటి చెక్క తెచ్చి ఆ తోలును సాఫ్ చేసి దాన్ని వారం రోజులు నానేసి మాస్టర్లు తోటి ఒక కుదురును శుభ్రం చేసి ఒక కుదురును తయారు చేసి ఒడ్లొల్లు చేసినటువంటి ఒక కుదురు చెక్క ఉంటుంది, దాన్ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి దాన్ని నానబెట్టి పెట్టి చేసి ఇదంతా ఒక సిస్టమ్. అట్లా పుట్టాను కనుక అది నాకు తెలుసు, దాన్ని చెప్పాను. ఓకే. ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్లా మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు మాస్టర్లా కుదురును అడిగింది దుడ్డెతోలు నువ్వు నీ నిండగా పూకుంది, మాదిగా వాడెల్ల పురుడు పోసుకొని మానవ జాతిని మేలుకొల్పుతుంది, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. కులమనక మతమనక కూడా గడతది ప్రజల పండగ పబ్బాల సందడే చేస్తుంది, పండగ పబ్బాల సందడే చేస్తుంది, పెద్దోళ్ళ ఇండ్లల్ల పెండ్లీలు జరిగితే మామిడాకు తోరణం తాడుగట్టొస్తుంది, మామిడాకు తోరణం తాడుగట్టొస్తుంది, ఎవరు చచ్చిన వెనక ముందు చూడకుండా ముందు వరుసన ఉండి అందరికీ తెలిపి ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు. ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది, ఇప్పుడు హైదరాబాద్ బోనాలు అవుతున్నాయి కదా, మన గ్రామాల్లో అయితే ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది ఎగిరిగంతే ఇంచె దరువు నేనే ఎగిరిగంతే ఇంచె దరువు నేనే, మేకపోతులతోటి జల్దికెళ్ళుతుంటే యాప మండలతోటి ఆట నాదేనంది, మైండ్ల జవిడిక మోత నాదేనంది, ఉప్పలా మైసమ్మ కథనవుతానంది, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. అయ్యం ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. ఏ ట్రైనింగ్ ఉండదు ఎవడు నేర్పడు గాని పుట్టుకాతో డప్పు కొట్ట నేర్చుదురంట, మాదిగా వాడకు పోయి చూస్తే తెలుసు పసిపోరలా గుంపు పల్లాలు కొట్టేరు, ఆవు జస్తే తోలు పర్ర తీసుకొచ్చి కుండ అంచుకు మూసి కన్ను మనిపించేరు, సచ్చే ముసలోడైన లేసి డప్పు కొడితే వయసొచ్చినోళ్లకు ఒళ్ళు ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్లల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. కుమ్మరొల్లా కుండ అయ్య కమ్మరొల్లా సుత్తె నాదమే తానంది, కుమ్మరొల్లా కుండ లాగ మోగుతనంది, కుమ్మరొల్లా కుండ లాగ మోగుతనంది, సాకలొల్లా బండ సప్పుడే నేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది, సబ్బండ జాతులకు సైరను నేనంది, ఆ సబ్బండ జాతులకు సైరను నేనంది, దోపుడున్నంత వరకు ఆగిపోను, సూపర్. దోపిడినంత వరకు ఆగదడు, ఏట లొల్లి అయితే ఆడ మోగుతూనే ఉంటుంది కదా, అంతే. లొల్లి లేని కాడ కూడా దాని లొల్లితో శబ్దమై నలుగురు జమ అవుతారు కదా, అవునవును. అందువల్ల ఆ డప్పును అట్లా తీసుకుంటాం. అంటే ఒక వస్తువు అని తీసుకున్నప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ను దీనివల్ల ఉపయోగం ఏంది మానవుడికి అన్నప్పుడు దీని ద్వారా జరిగే మంచిని మనం చెప్పాలి. ఈ సెల్ ఫోన్ ద్వారా, సెల్ ఫోన్ రాకముందు
ఉత్తరాలు లేదా మనిషి పోయి వచ్చేటువంటి దినం. సావుకైనా బతుకైనా మనుషులే తిరిగి రావాలి. సైకిల్ వేసుకొని కాలినడకన పోయేటువంటి కాలాలు, ఎడ్ల బండ్లు కాలినడక పోయే కాలాలు. మారుతున్న కాలక్రమేపీ మానవుడు టెక్నాలజీని కనుగొన్నాడు. క్షణంలో ఎక్కడో అమెరికాలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, కళ్ళు మూసి తెరిసే లోపు ఏం జరుగుతుందో ఈ ఫోన్లో కనపడుతుంది. ఎస్, నేనేం చెప్తున్నానంటే ఒక గాయకుడిగా ఎదిగే బిడ్డలకు ఈ సెల్ ఫోను మీ జీవితానికి ఎట్లా కనెక్టివిటీ అయిందో, మానవ సంబంధాలు పోయి ఈ సెల్కు కనెక్టివిటీ అయిపోయారు. వాడు పడుకున్నా లేచినా కూర్చున్నా వాష్రూమ్, ఆఖరికి వాష్రూమ్ కూడా ఫోనే ఉంటుంది మనిషి కాడ. ఫోన్ లేకపోతే వాడు గుండె తీసి పక్క పెట్టినంత పని అవుతుంది. గుండెకు ఆగిపోతే బత్తడో సత్తడో తెలియదు, కానీ ఈ ఫోన్ పక్కకుంటే వాడు ఆగిపోయినట్టు అయిపోతుంది, అమ్మ అనిపిస్తుంటుంది. అంత కనెక్ట్ అయ్యాడు. నేనేం చెప్తున్నానంటే మీరు కనెక్ట్ కాండి, దాన్ని వద్దు అని నేను చెప్పట్లేను, కానీ దీంట్లో ఉన్న మంచినే తీసుకో అని చెప్తున్నాను. ఈ సెల్ ఫోన్లో ఉండే మంచినే తీసుకొని ఈ మంచి ద్వారా నువ్వు కూడా ఎదుగు. పొద్దాక ఊరికే కూర్చొని ఎవరి బొమ్మలకు లైకులు కొట్టకు, నువ్వు కూడా స్టారుగా నీ బొమ్మకు కూడా ఇంకో లైక్ కొట్టేటట్టు తయారుగా అట్లా. అంతే. ఇక నా పని ఏంటంటే ఆయన చూస్తా లైక్ కొడతా కాదు, నీకు ఇంకో లైక్ కొట్టేటోడు కావాలి కదా, అది తయారుగా అని చెప్తున్నాను నేను. ఓకే, అందుకే చెప్పాను నేను. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇది పోటీ సమాజం రాను ఓటమి జందకురా, గెలుపే నీ లక్ష్యంరా గగనంపై అడుగైరా. యువతి యువకులారా విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు, వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు. ఈ సెల్ ఫోన్ పట్టుకొని గల్లీలలో తిరుక్కుంటూ ఈకలతో ఒక పాయింట్లు పెంచుకొని, ఈ జుట్లు పెంచుకొని, ఈ చెవులు కుట్టించుకొని, ఈ ముక్కులు కుట్టించుకొని ఊగనే తిరుగుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నారు, ఏం లేదు, దాన్ని చూస్తూ ఉంటే ఇట్లా వస్తూ ఉంటాడు, దాన్ని చూస్తూ ఉంటే నీకేం రాదు బిడ్డ. దీన్ని ఉపయోగించుకో, టెక్నాలజీని. నువ్వు ముందు వరుసలోకి వస్తావు, నువ్వు ఫ్రంట్ పేజ్లోకి వస్తావు, నీ అనుకున్న గోల్ రీచ్ అవుతావు. ఒక గోల్ పెట్టుకుంటా, దీన్ని ఉపయోగించుకో. దీంట్లో అనేక పరికరాలు, నువ్వు ఏ రకంగా ఎదగాలనుకుంటే ఆ రకమైన అవకాశాలు దీంట్లో ఉన్నాయి. దాన్ని తీసుకో తప్ప బూతు బొమ్మలకు అలవాటు పడి, బూతు వీడియోలకు అలవాటు పడి, డ్రగ్స్, లిక్కరు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఐటీ కనెక్టివిటీ అయిపోయి నీ జీవితాన్ని క్లోజ్ చేసుకునే పని వద్దు. వచ్చిన టెక్నాలజీని నీకు ఎట్లా ఉపయోగించుకో, నువ్వు ఎదగాలి తప్ప నువ్వు ఆగమైపోయే పరిస్థితి వద్దు అని చెప్తాను ఈ పాట ద్వారా. వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు, వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు. నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలు అవ్వాలి. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలు వెలిగించి కంటికి వెలుగందించాడు, ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. ఈ పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా.
గగనంపై అడుగైనా యువతి యువకులారా విద్యార్థి తమ్ముడారా మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజం అనేది పుస్తకంలో మీరు చెరగని చరిత్రను అవ్వాలి కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. సో అంటే ఏదనిపిస్తే దాని మీద ఎస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎస్ సో అయితే వీటన్నిటికన్నా ముందుగా ఫస్ట్ అంటే మీకు గుర్తుండగా చాలా రాసి ఉంటారు, మీకు గుర్తుండగా మీరు రాసిన మొదటి వాక్యం అంటే ఒక పాట కావచ్చు లేదా ఏదైనా ఒక చిన్న చాలా పాటలు రాయడం కొట్టేయడం కొన్ని పేపర్లు విడిచిపోయి ఓకే అంటే ఈ పాట పర్ఫెక్ట్ అనేది కాదు కానీ రాస్తున్న క్రమంలో మార్పులు చెంది వచ్చినటువంటి పాటలు ఉన్నాయి. అమరవీరుల పాటలు రాశాను. ఏ వయసులో మొదలు పెట్టారు? నేను పాటలు పాడడం అనేది అంటే 12-13 సంవత్సరాల ఏజీ ఆ స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్. ఖచ్చితంగా సార్ చెప్పిన పద్యం చదువుతామో కానీ పాట అయితే పక్క పాడేది. ఓకే ఆయన రాసుకురామన్న సబ్జెక్ట్ ఏమో కానీ అది పక్కకేమో కానీ పాట అయితే పక్క పడేది. అంటే సబ్జెక్టుల కాడికి వచ్చేసరికి అరే ఏమో మార్కులు వస్తాయా రావా అనేది అర్థం భయం అయ్యేది, కానీ పాట కాడికి వస్తే ఫస్ట్ ప్రైజ్ మనకే. అందువల్ల అట్లా చాలా పాటలు విలేజ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు, సామాజిక నేపథ్యం తీసుకున్నప్పుడు, అన్ని కులాల యొక్క అంటే సమాజంలోకి వస్తున్న క్రమంలో అనేక విషయాల మీద అవగాహన పెరుగుతున్న కొద్దీ సాహిత్యం వచ్చింది. అద్దరన్న రాసినటువంటి అనేక సాహిత్యం చూశాను, చదివాను, పాడాను, విన్నాను ప్రత్యక్షంగా. నా బాల్యం మొత్తం ఆయన పాటలు విని పెరిగాను. ఓకే, అద్దరన్న వచ్చాడు, ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఈ నేల మీద వెళ్ళాడు. నేనేంటి అని ఆ రోజుల్లో వేసుకున్న ప్రశ్న, ఈ రోజు కాదు. ఓకే 12 ఏళ్ళ వయసులో 12 ఏళ్ళ వయసులో ఆయన పాటలు క్యాసెట్ల రూపంలో వింటున్న కాలం అది. ఆ టేప్ రికార్డ్ మా ఇంట్లో లేదు, ఆ క్యాసెట్లు మాకు లేవు. ఎన్నో పక్క వాళ్ళ ఇంట్లో అక్కడనో ఎక్కడో దొరికితే ఎన్నో వింటే పోయి గంటల తరబడి ఆ టైం తీసుకొని అవి మళ్ళా బావి కాడికి పొలం కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ పాడుకునేవాడిని. అట్లా కాలం గడిచిపోయింది. పాటతో ప్రకృతితో నాకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడ్డది. అట్లా వచ్చినటువంటి పాటలలో నేను రాసినటువంటి చాలా హిస్టారికల్ పాటలు, ప్రజల నోళ్ళల్లో నానేటువంటి పాటలు, చాలా పాటలు రాశాను. ఆ ఫస్ట్ ఇది అది అని నేను చెప్పలేకపోతున్నాను, కానీ చాలా పాటలు వచ్చినాయి. అందులో బాగా పాపులారిటీ అయ్యి బాగా ప్రజలు ఇది అనగానే సోమన్న అని గుర్తుపెట్టేటువంటి అనేక పాటలు ఉన్నాయి. లెక్క పెట్టే విధంగా పాటలు ఉన్నాయి, చాలా పాటలు. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని లాలేం, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పొరుకు దారులు వెయ్యాలేం, మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం, మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం, మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. గొర్రెలను బర్లను రాసే పోరలు చదువుకు పోవాలేం, శాస్త్రవేత్తలు కావాలేం, ఆ చదువుకు పోవాలే శాస్త్రవేత్తలు కావాలి, ఆహా చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి. ఓహో బండలు కొట్టే ఒడ్డరుళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నడకన పోయేటోడు, ఆహా ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడపాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలి. కామన్ విద్య విధానము అమలు కావాలి, కామన్ విద్య విధానము అమలు కావాలి, ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలి. సాకలి మంగలి పోరలు ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి,
కమ్మరి కమ్మరి గౌండ్లు లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి అనగారిన పిల్లలు ఆహా అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి. సూపర్. ఒక క్వశ్చన్ పర్సనల్గా, అంటే మీరు ఇదంతా అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే పాట పాడారో ఈ పాట మీరు రాసుకున్న రోజుల్లో నిజంగా దళితుల పరిస్థితులు చాలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవి. అంటే మనకందరికీ తెలిసిన విషయమే, గ్రామాల్లో చివరి ఉంచేవాళ్ళు, చాలామంది ఇళ్లలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళల్లో కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, గ్లాసులు పట్టుకున్నా కడిగి వెళ్ళమని చెప్పే పరిస్థితులు ఉండేవి. మీరు ఆ రోజుల్లో, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పటికీ దళితులు పీఠాలు అధిరోహిస్తున్నారు, ఏకంగా మంత్రివర్గ పీఠాలు అధిరోహిస్తున్నారు. కానీ ఇంకా చాలా చోట్ల గ్రామాల్లో అలాంటి అంటరానితనమే ఉంది అనే మాట వినపడుతుంది. నిజంగా ఉందా ఈ రోజుకి? ఖచ్చితంగా ఉన్నది. అంటరానితనం ఉంది. జరిగేటి అన్నీ ఏంటి సమాజంలో? అన్ని కులహత్యలే కదా. దానికి పరువు అనే ఒక పేరు పెట్టారు తప్ప జరిగేటి అన్ని కులహత్యలు కదా. కులహత్యలు అని అనలేక పరువు అని పేరు పెట్టారు, ఏది మీడియా వాయిస్లో. కానీ జరిగేటి మొత్తం కులహత్యలే. ఎన్నో ఒక దళితుడిని ఎందుకు, ఓసీల దాకా ఎందుకు, అగ్రకులాల దాకా ఎందుకు, బీసీలు చూడండి. అంటే ఏడ భరించగలుగుతున్నాం? ఒక దళితుడిని పెళ్లి చేసుకున్నట్టు అంటే అది ఒక చిన్న చూపేనే, చంపడమే. అసలు ఇంకో కొత్త కోణం ఏంటంటే, ఎవడు ప్రేమించడో వాడిని చంపుడు బంద్ చేసారు. ఇప్పుడు కన్న బిడ్డను కూడా చంపేస్తారు. అంటే ఎంతవరకు దారి తీసింది చూడు. అది తప్పే, ఇది తప్పే. ఓకే, బయటోడు ఓడో కూడా వాడిని కూడా చంపడం తప్పే. నీకు నచ్చకపోతే కూర్చొని కౌన్సిలింగ్ చేయండి, మాట్లాడండి, విడదీయండి. లేదు పూనీలే బతకని అనుకుంటే వదిలేయండి, అంతేకాని చంపడం ఏంటి? అందువల్ల బయటోనే కాదు కన్నబిడ్డలు కూడా చంపుకుంటాను. అంతవరకు దారితీసింది. అంటే ఇదంతా కూడా సామాజికంగా మార్పు అనేది రావాలి. ఇంత చదువుకుంటున్నారు, ఇంత అప్డేట్ అవుతున్నారు. మీరే అన్నారు ఇందాక అమెరికాలో జరిగేది కూడా మనం నిమిషంలో తెలుసుకునే పరిస్థితి. ఇంత మారుతున్నా ఎంతోమంది మీలాంటి వాళ్ళు చాలామంది ఎన్నో పోరాటాలు చేశారు ఈ అంటరానితనం రూపుమాపాలని. ఇంకా అది కూకటి వేళతో దాన్ని పెకిలించడం సాధ్యం కావటం లేదు. ఏం చేయాలి మరి? అంటే ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాలు రావాలి. కులం, ఈ దేశంలో కులం ఉంది, ప్రపంచంలో ఎక్కడ కనపడదు ఈ కులం. ఓన్లీ భారతదేశంలోనే ఉంది. ఈ భారతదేశంలోనే దాదాపు 6,000 పైచిలకు కులాలు ఉన్నాయి. ఈ 6,000 పైచిలకు ఉన్నటువంటి కులాలు ఇవన్నిటినీ మనిషిగా పుట్టిన మనం ఒక జంతువును ప్రేమిస్తాం, ఒక చెట్టును ప్రేమిస్తాం, ఒక పుట్టను ప్రేమిస్తాం. సాటి మనిషిని ప్రేమించాం, సాటి మనిషిని దూరంగా ఉంచుతాం. ఇవి పోవాలి అంటే ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. కొన్ని వేల ఏండ్ల నుంచి భావజాలను నింపి వదిలేశారు. నువ్వు ఇప్పటికే హైదరాబాదులో కిరాయికి ఇల్లు కావాలంటే వాడు ఏకంగా బోర్డే పెడతాడు. లేటెస్ట్గా ఫ్యాషన్గా వాడు వెజ్ నాన్ వెజ్ అని పెడతాడు. ఓన్లీ వెజ్ వాళ్ళకే అనుమతి అని పెడతాడు. డైరెక్ట్ కులం అడగలేక, ఒకవేళ బీసీ ఓడైతే మటనో చికెనో తింటాడు, ఎస్సీ ఓడైతే మటనో చికెనో తింటాడు, ఎస్టీ ఓడైతే మటనో చికెనో తింటాడు. ఓకే, అంటే వాడు కట్టుకున్నది ఇల్లు, కిరాయికి ఇస్తానికే బోర్డు పెట్టుకుండు. దాంట్లో కూడా వాడు ఏది వెతుకుతుండో చూడండి మీరు, ఏది వెతుకుతుండో చూడండి. ఇది పోవాలనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలం మొత్తం ఏ గుళ్ళోకి అయితే తనని రానియలేదో తనే ఒక గర్భగుడిగా మారిపోయాడు. ప్రతి ఊళ్ళో, నడి ఊళ్ళో, ఊరు బొడ్రాయి మీద, ఊరు గుండెల మీద భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని పట్టుకొని చూపుడు వెళుతూ చూపిస్తూ తనే ఇవాళ దేవుడై వెలిశాడు కదా. ఇది చరిత్ర. ఏ బళ్ళోకి తనను రానియలేదు, ఏ బళ్ళో తను చదువుకోవడానికి పోతే
బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి ఇక్కడ బోర్డు మీద లెక్కేస్తే ఆ బోర్డు వెనకాల ఉన్న మా బాక్సులు మైలపడతాయి. ఆయన ఇక్కడికి వచ్చి లెక్క చేయడానికి వీల్లేదు, రాయడానికి వీల్లేదు అని చెప్పంటే బయట కూర్చోబెడతారు, లోపలికి రాని వరకు ఆయనకు అనుమతి ఇవ్వరు. ఆ లెక్క నేను చేస్తాను అడుగుతాడు ఈయన బాబాసాహెబ్. కిటికీ బయట కూర్చొని వీళ్ళందరూ ఈ సారు ఎవరైతే ఒక లెక్కను ఇది చేయమని చెప్పి రాస్తాడో పిల్లలు ఎవ్వడు చేయలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చేస్తా అంటాడు బయట నిలబడి, కిటికీ అవతల నిలబడి. కానీ అంబేద్కర్ లోపల రావడానికి వీల్లేదు. ఆయన ఎందుకు వీల్లేదంటే ఆ లెక్క వెనకాల బోర్డు, ఆ బోర్డు వెనకాల మా బాక్సులు ఉన్నాయి, అన్నం బాక్సులు. అంబేద్కర్ వచ్చి ఆ బోర్డును ముట్టుకుంటే అవి మైలబడిపోతాయి అని చెప్పి బాబాసాహెబ్ని రానివారు. ఏ చదవద్దని చెప్పి ఈ సమాజం వెలివేసిందో ఇలా ఆయనే పుస్తక పాఠమై నిలిచాడు కదా. ఏ బళ్ళోకి గుళ్ళోకి రానియద్దన్నారో ఆయనే దేవుడై నిలిచాడు కదా. ఇది చరిత్ర. అంటే వారి జీవితకాలం మొత్తం ఈ అసమానతలు పోవాలి, ఈ దోపిడీ పోవాలని, ఈ కులతత్వం పోవాలని, ఈ అరాచకం పోవాలని, ఈ అణిచివేత పోవాలని చెప్పి స్వేచ్ఛా సమానత్వం కోసం కదా ఆయన సర్వం త్యాగం చేసి పోరాడింది. ఎక్కడ ఏ దీపాంతరం, ఏ దీపం బుడ్డి లేనటువంటి కాలం నుంచి ఇవాళ ప్రపంచ దేశాలను శాసిస్తున్న ఐక్యరాజ్య సమితి లాంటి అమెరికా దేశాలు ఆయన పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా, జ్ఞానం పుట్టినరోజుగా జరుపుకునే స్థాయికి ఎదిగాడంటే ఇక్కడ అణచివేత ఎంత ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత దూరం పోయాడో చూడండి. ఈడ అణచివేత లేకపోతే దాదాపు బాబాసాహెబ్ అంత గొప్పవాడు కాకపోవు. ఈడ అణచివేత లేకపోతే బాబాసాహెబ్ అంత గొప్పవాడు కాకపోవు. జనరల్ నార్మల్గా అందరు చదివినట్టు చదువు అందరిలాగా ఉండిపోయేటోడు. ఇక్కడ ఎంత అణచివేత ఉంటే తను అంత శక్తివంతంగా పైకి ఎదగగలిగాడు. ఎస్, అది మారవడం కోసం మళ్ళీ తిరిగి పోరాటం చేశాడు. ఏ వాడలు పుట్టాడో ఆ వాడలో పోరాటం చేశాడు. అందుకే చెప్పాను నేను చాలా పాటలలో అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన ఫిలాసఫీని ఏ సాహిత్యం రాసినా వారి గురించి చెప్పకుండా మేము పాట రాయలేము. ఏ పాట రాయని కాక అది. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురాం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురాం, నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరాం, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కర్ మందు కాదురా. ఆయన తెచ్చినటువంటి ఓటే కదా. ఆయన ఓటు లేని ఓటు ఎక్కడిది? ఆయన ఓటక్కు తెచ్చిచ్చాడు, ఆయన చదివిచ్చాడు. జ్ఞానం అనే ఆయుధాన్ని నీకు ఇస్తున్నాను. ఓ నా ప్రియమైన ప్రజలారా, జ్ఞానం అనే ఆయుధాన్ని చేత పట్టుకొని, జ్ఞానానికి అవధులు లేవు, జ్ఞానం అనే ఖడ్గాన్ని నీ చేతిలో పట్టుకున్నప్పుడు ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైద్దని చెప్పాడు బాబాసాహెబ్. ఆ జ్ఞానం అనే ఆయుధాన్ని చేత పట్టుకోమని చెప్తున్నాను. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులాలు ఉన్న పేద వర్గాలకు, ఇంకా మేము కులానికి ఇది కానీ మాకు ఏముందిరా అనేటోడు కూడా ఉన్నాడు కదా, వాళ్ళని కూడా కలిసినామంటున్నాను. అట్లాంటి వర్గాలన్నీ ఏకం కావాల్సినటువంటి అవసరం. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో అద్భుతంగా సామాజిక న్యాయం ఇంప్లిమెంట్ కోసమే వారు ఇలా ముందుకు. అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలో వింటున్న ఆరోపణ ఏంటంటే రాజ్యాంగాన్ని మాయం చేద్దామని చూస్తున్నారు వీళ్ళు, రాజ్యాంగాన్ని మారుద్దామని చూస్తున్నారు, అంబేద్కర్ని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు ప్రధానంగా చెప్తున్నారు. బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా? అది జరుగుతుందా? ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసమే బీజేపీ ఎజెండాలో భాగమే భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం. ఎస్, దానిలో భాగంగానే ఒక్కొక్క చట్టాలను నిర్వీర్యం చేస్తూ 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 ఇవాళ ఎక్కడి వరకు తీసుకొచ్చారు? వాస్తవికత కనపడేదాన్ని, వాస్తవికతను దూరం చేయాలని చూస్తున్నారు ప్రజల్లోకి.
భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, భారత రాజ్యాంగం రాకముందుకు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి ఈ దేశంలో అసలు మనిషిగా చూసారా, మనిషిగా గుర్తించారా? ఇవాళ సీట్లు, ఓట్లు, చదువు, జ్ఞానము, తెలివి, తెల్ల బట్టలు, సూటు, బూటు, కోటు, ఫ్లైటు, విమానం, బస్సు, బండి అన్నీ ఇలా. కానీ ఆ రోజుల్లో నా జాతుల పరిస్థితి ఏంది, ఆ రోజుల్లో నా వర్గాల పరిస్థితి ఏంది? ఎవడన్నా తెల్ల బట్ట వేసుకునే పాపం ఉందా? ఎవడన్నా రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగిన పాపం ఉందా? తినడానికి తిండి ఉందా? ఉండటానికి గూడు ఉందా? ఎట్లాంటి కాలం అది? నేను చెప్పాను, అనేక పాటలలో చెప్పాను నేను. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరం, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును ముద్దాడాలిరం. ఓ సాహు మహజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్ళు నువ్వు సల్లగుండాలిరాం, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును మూతాడాలిరా. అజ్ఞానము తోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలను అనుభవించారురా, ఎన్నో బాధలను అనుభవించారురా, ఎన్నో బాధలను అనుభవించారురా. బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, ఆ గుండె గాయం మంప బయలెల్లరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును మూతాడాలిరా. నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమాను కోని నమలాలిరా, అన్నమాను కోని నమలాలిరా, అన్నమాను కోని నమలాలిరా. పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, ధ్యాసంత చదువుపై ఉండాలిరా, నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా. పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా, సార్థకత ఒకటి ఉండాలిరా, సార్థకత ఒకటి ఉండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, అందనంతా ఎత్తు ఎదగాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, ఐఏఎస్ ఓ ఐపీఎస్ ఓ డాక్టరో ఇంజనీరో కావాలిరా, డాక్టరో ఇంజనీరో కావాలిరా, డాక్టరో ఇంజనీరో కావాలిరా. దర్శనాల సుష్మ గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా. పూర్ణ ఆనందమై అడుగేయరం, ఎవరెస్ట్ పైకెక్కి జై కొట్టరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును మూతాడాలిరా. ఓకే. చదువుకోమని చెప్తాను. అది వచ్చింది కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడ ఉన్నాడు, చదువుకుండు కనుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆపోజిషన్లో ఉన్నాడు. ఓకే. అందువల్ల ఈ అవమానాలు, అసమానతలు, దోపిడీ, పీడన ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ చదువు అవసరం. చదువుతో పాటు సామాజిక బాధ్యత, చదువుతో పాటు సామాజిక బాధ్యతగా సమాజాన్ని స్టడీ చేయడం. కేవలం పుస్తకాలకు పరిమితమవే కాదు, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవాలి, ఓకే. హిస్టరీ చదవాలి. సేమ్ టైం ఏంటి అసలు నేనేంటి, నా పుట్టుకకు అర్థం ఏంటి, ఓకే. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, ఈ భూమి మీద నా పాత్ర ఏంటి. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. పుట్టామా సచ్చామా అంటే కాదు, మళ్ళీ రామ్. ఇది అత్తగారి ఇల్లు కాదు, తల్లిగారి ఇల్లు కాదు. ఈ భూమి మళ్ళీ వస్తానికి అత్తగారి ఇల్లు తల్లిగారి ఇల్లు కాదు. పండుగ పోయి వస్తా బిడ్డ అంటానికి కలవదు. ఒకసారి వచ్చినాం, బరాబర్ ఫుల్ఫిల్గా మన పాత్ర ఏందో బరాబర్ వేయాల్సిందే. అప్పుడే హిస్టరీ. మీ నుంచి ఇంకోటి ఇందాం అనుకుంటున్నా, అంటే అన్నిటి గురించి చాలా అద్భుతంగా పాటలు రాసే సోమన్న అమ్మ గురించి ఏదన్నా రాశారా? అమ్మ గురించి రాశాను నేను. అమ్మ చనిపోయినప్పుడు రాశాను. ఆ అమ్మ చనిపోయినటువంటి దుఃఖాన్ని చెబుతూ ఆమె అంతిమయాత్రలో పాడాను. తల్లి అంటే నా
పాలసీ ఏంటంటే తల్లి అయినా చెల్లి అయినా ఆలి అయినా ఒక ఆడది మగవాడి జీవితంలో అత్యంత ప్రధానమైన భూమిక ఈ సమాజంలో. అట్లా చెప్తూ నేను అమ్మ గురించి చెప్పాను, ఆలి గురించి కూడా చెప్పాను. అమ్మ గురించి ఏం చెప్పాను? అమ్మ అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదానా నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నువ్వు వాడిన జోల పాటనకు బతుకు పాటైనాదమ్మా, అమ్మ అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదానా నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు నూరేళ్ళు నిండక ముందే ఇల్లిన వేందమ్మా. ఆమె త్యాగాన్ని ఆమె జీవితాన్ని చెప్తూ రాసిన పాట. ఇలా మీరు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు, మీ వర్గాన్ని చైతన్యపరుస్తున్నారు. సో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నారు మీరు. కానీ 30 సంవత్సరాల నుంచి మీ పోరాటం, మీ ప్రయాణం చివరి లక్ష్యం ఏంటి మీరు? అంటే ఏ వెనుకబడ్డ జాతులుగా పుట్టామో ముందు వరుసలోకి రావాలనేది మా తపన. ఓకే. ఈ ముందు వరుసలోకి వచ్చే క్రమంలో ఎవరినో ముంచాలని కానీ ఎవరినో నాశనం చేయాలని కానీ మా లక్ష్యం కాదు. వెనకబడి ఉన్నటువంటి మేము ముందు వరుసలోకి రావాలనేది మా తపన. దాని అర్థం ఉద్యోగ రంగాలు కావచ్చు, రాజకీయ రంగాలు కావచ్చు, వ్యాపార రంగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. హత్యలు, మర్డర్లు, మానభంగాలు, అరాచకాలు, క్రైములు ఇట్లాంటివి కాకుండా మానవ సమాజంలో మనుషులుగా గర్వించబడి గుర్తించబడి బుద్ధుడు, పూలే, అంబేద్కర్ వీళ్ళ ఆలోచనతో వీళ్ళ ఐడియాలజీతో ఒక మంచి సమాజం కావాలి, మార్పు రావాలి. ఈ వెజ్లు నాన్ వెజ్లని బోర్డు పెట్టుకునే సిస్టమ్ పోవాలి. మీరు దళితుల బీసీలా అని కులాల పేర్లు అడిగి ఇండ్లు ఇచ్చే మా వ్యవస్థ మారాలి. ఇంకా కులం పేరుతో పంచాయతీలు చేసి కులం పేరుతో అణిచివేసేటువంటి ధోరణి పోవాలి. సమానంగా రాత్రి కోటీశ్వరులను కాకపోయినా పర్వాలేదు, కూటికి లేని కూడా పక్కన కూర్చేసి నువ్వు కూర్చోబిడ్డా నీ సమస్య ఏంటి అని వినేటువంటి ఒక సమాజం రావాలి. దానికోసం సో మీ లక్ష్యం సమాజం గురించే. సొంతంగా అందరూ అంటే చాలామంది కళాకారులు రాజకీయాల్లోకి వస్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అలాంటి ఆలోచనలు ఏమి లేవా మీకు? అంటే నా ఉద్దేశం ఏంటి, కేవలం ఏపుడు సోమన్న ఇది కావాలని కాదు కదా, సమాజంతో పాటు నేను ముందుకు పోతాను. ఓకే. ఇప్పుడు నేను అది వస్తుంటే ఇది వద్దు నాకు అని అనలేం కదా. ఎక్కడ పుట్టాం మేము, 7 వరకు వచ్చాం. మా నేపథ్యం ఒకసారి వెనుక తీసుకుంటే ఇలా మా రోజులు రావాలి, ఈ దేశాన్ని వెళ్ళాలి అని పాట రాసినాం. మా గోలే అది. ఓకే. కానీ దానికోసం వీని చంపుతా, వాని దొక్కుతా, వాని పోస్తా ఇది కాదు మా నినాదం. మంచి ఆలోచనతో మంచి నడవడికతో సమాజంలో ముందుకెళ్దాం. మనకంటూ కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం, తప్పులేదు. ఇలా ప్రజాప్రభుత్వాన్ని భుజానికి వేసుకొని ప్రభుత్వం వచ్చినాక పనిచేస్తున్నాం. రాకముందు కూడా రేవంత్ అన్న కోసం పనిచేసినాం. తమ్మి నీ బాధ్యత ఇదిరా అని రేవంత్ అన్న చెప్తే ఖచ్చితంగా తూచే తప్పకుండా అమలు చేస్తాం. నీ పనిది తమ్మి, నువ్వు చేయాలని చెప్పి ఏదైనా బాధ్యత ఇచ్చిందనుకో, ఇచ్చినట్టు తప్పకుండా చేస్తాం. ఇవ్వకుండా ఇలా పని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఏదో ఇస్తున్న ఆశతో కాదు. ఏం లేని రోజే వారు ఏది కానప్పుడే వారి కోసం పనిచేసినాం కదా. ఎలా వారు పెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఒక మాట పథకాలు, ఇందాక మీరు మీ పాటలో కూడా పథకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అద్భుతంగా ఉందని చెప్పి రాశారు. కానీ ఒక పక్కన బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే మొత్తం ఈ సంవత్సరంలోనే తెలంగాణ ఆగం పట్టించేశాడు రేవంత్ రెడ్డి. మొత్తం అసలు ఆగం చేసేసాడు, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసాడు, తీసుకెళ్ళి ఆంధ్రోల చేతిలో పెడుతున్నాడు తెలంగాణ అని చెప్పి ఒక పక్కన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆరోపిస్తుంది. మరి ఏమంటారు మీరు? అది అదే అంటే చరిత్రలో పెద్దోడు ఉన్నోడు చేస్తే సహజీవనం, లేనోడు చేస్తే వ్యభిచారం కదా. దొరలు వాళ్ళు చేసినప్పుడు ఆంధ్రోళ్ళతో సావసాలు చేయొచ్చు, డిన్నర్లు దావతులు చేయొచ్చు, కాంట్రాక్ట్లు ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. రేవంత్ అన్న వచ్చి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి రేవంత్ అన్న ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు వచ్చిండు కనుక కొంచెం కడుపులో ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఈ అమ్మ చేస్తే చూస్తే ఏదన్నా అయితే మా వాళ్ళనే కావాలి కానీ అమ్మ వీడేంద్రా అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉండొచ్చు. కానీ రేవంత్ అన్నను మేము ఇలా రేవంత్ అన్న అని తెలంగాణ సమాజం అంతా అన్నా అని పిలుచుకుంటారు.
ఆయన ఒక రెడ్ అనో లేకపోతే ఒక దొరానో లేకపోతే ఇంకేదో ధోరణితో ఆయన చూడరు. ఓకే. ప్రజలు ప్రేమగా రేవంత్ అన్న అని పిలుచుకుంటారు, కులాలకు మతాలకు అతీతంగా పిలుచుకుంటారు. అందువల్ల వారు ప్రజల కనెక్టివిటీ అయినటువంటి ప్రజానాయకుడు, ప్రజా ఆకర్షణ కలిగిన ప్రజానాయకుడు. వారు చేస్తున్నటువంటి ఎజెండా హిస్టరికల్ ఎజెండా, కొంత అది ఇబ్బందికరంగానే ఉంటుంది, ఇతరులకు ఇబ్బంది ఉంటుంది. 30 ఏళ్ళ వర్గీకరణ ఉద్యమం నిండు అసెంబ్లీలో చెప్పిండు మందకృష్ణ మాదిగ పని అయిపోయింది, అణిచివేస్తాం భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ అని చెప్పిండు కేసీఆర్. ఇలా మందకృష్ణ మాదిగనని పక్కన కూర్చోబెట్టుకొని వర్గీకరణ చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా కోపం ఉండదా? కేసీఆర్ కుటుంబానికి కోపం ఉండదా? బీసీలకు అవకాశాలు ఇయ్యలే కేసీఆర్ గారు. ఇలా రేవంత్ అన్న 42% రిజర్వేషన్ ఇచ్చి ఇలా కేంద్రానికి అల్టిమేట్ పంపిండు, నేను చేసిన మీరు చేయండి బిడ్డ లేకపోతే ఊకోమని చెప్పి ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇది అన్నీ కొన్ని భరించుకోలేని విషయాలు కదా ఇవన్నీ కూడా. మేము చేయలేని పని చేస్తుండు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. అందువల్ల ఇవాళ ప్రతి ఒక్క మహిళ, మొన్న ఒక బస్సులో పోతుంటే రేవంత్ అన్న కొందనాలు ఎన్నెలా అని మహిళలు బస్సులో చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ పోతున్నారు. మా రేవంత్ అన్న అని ఎవడన్నా టికెట్ అడుగుతాడా? ఆధార్ కార్డు చూపించి రేవంత్ అన్న పేరు చెప్తుండ్రు. ఇవాళ వచ్చింది కదా ఆ పరిస్థితి. అందువల్ల ఇవన్నీ కొన్ని నచ్చాయి. కవులు కళాకారులను వాళ్ళు విస్మరిస్తే 9 మంది ప్రజా కవులను గుర్తించి ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల జాగా ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్న చరిత్ర రేవంత్ అన్న ప్రభుత్వానికి ఉంది. నిర్వీర్యంగా పాటను వదిలేసి పక్కకు పెడితే జాతీయ గీతంగా తెలంగాణ గీతాన్ని అందశ్రీ గారు రాసిన పాటను తీసుకొచ్చి పెట్టిన చరిత్ర రేవంత్ అన్నకు ఉంది. ఇవన్నీ కొన్ని వారు జీర్ణించుకోలేని పనులు రేవంత్ అన్న చేస్తుంది కనుక కొంచెం కడుపు మంట ఉంటుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా అన్న వెనక ముందు అన్నీ జరుగుతాయి, వెనక ముందు అన్నీ జరుగుతాయి. అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అద్భుతంగా ప్రభుత్వం నడుస్తుంది. నచ్చడానికి నచ్చదు. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదన్నా, నేను ఏం చేసినా నీకు నచ్చదు, నేను ఇదే నీ ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీ కోసం నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ప్రయత్నం చేస్తే అర్థం ఉంది. నేను నీకు ఎట్లా నచ్చను. నువ్వు మంచి చేసినా నన్ను తిడుతూనే ఉంటావు, చెడు చేసినా తిడుతూనే ఉంటావు. ఎస్, అయితే అదే మీరు అన్న మాట ప్రకారమే దాంట్లో అంటే మంచి చేసినా తిడుతున్నారు, చెడు చేసే తిడుతున్నారు. అయితే రీసెంట్గా మన సినిమా వాళ్ళకి గద్దర పేరుతో అవార్డ్స్ ఇచ్చారు. సో అసలు సినిమా వాళ్ళకి గద్దరానికి సంబంధం ఏంటి? ఆ పేరుతో అవార్డ్స్ ఇచ్చి గద్దర పరువు తీశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి ఆ గద్దర అవార్డ్స్ పైన? గడీల కాడ ప్రజాభవన్ ముందు, ప్రగతి భవన్ ముందు నిలబెట్టి గడీలకు అనుమతించకుండా గద్దరన్నను అవమానించింది కేసీఆర్ కుటుంబం. గద్దరన్నను సినిమా అవార్డు అయినా, జానపద అవార్డు అయినా, ఏ అవార్డు అయినా కావచ్చు, తెలంగాణ అనే ఒక ప్రపంచానికి ఐకాన్ గద్దరన్న. తెలంగాణ అనే ప్రపంచానికి ఐకాన్ గద్దరన్న. నువ్వు సినిమా హీరో అయితేంది, ఏ హీరో అయితేంది, తెలంగాణ పురిటి నొప్పుల తల్లిని, తెలంగాణ తల్లి విముక్తిలో తన పాత్ర పోషించిన మహానుభావుడు. వీరోచితమైన పోరాటం చేశాడు, నెత్తురు దారపోశాడు, తూటాలు దిగినాయి. అంత సాహసపేతమైనటువంటి వీరుడు. అది ఫిలిం హీరో కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు. గద్దరన్న అవార్డు ప్రభుత్వమే డిసైడ్ చేసింది. అది గొప్పే తప్ప అది గద్దరన్న పేరు దిగజార్చడం కాదు. అది తెలంగాణ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి గద్దరన్న పేరు పెట్టడం ద్వారా ఇంకా ఆయన పేరును 100 రెట్లు పైకి తీసుకుపోవడమే అయితే తప్ప అది తక్కువ చేయడం కాదు అంటున్నా. ఒకసారి మా కోసం మీ నోటి నుంచి గద్దరన్నది మంచి పాట. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం, త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం. ఎగిరెట్టి పోరాట జెండవు నీవు, పక్క పరసానుల దండువు నీవు. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల పాటవన్నో మాయన్న గద్దారన్నం. అట్లా రేపు 6వ తారీఖు ఆగస్టు 6కు గద్దరన్న వర్ధంతి కార్యక్రమం కూడా 2వ వర్ధంతి వస్తూ ఉంది. వర్ధంతి సందర్భంగా కూడా గద్దరన్న వర్ధంతి సభలను తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించడానికి ఏపూరి కల్చరల్ ఇన్స్టిట్యూట్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అది బహుశా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో డాక్టర్ మల్లురవి గారి నాయకత్వంలో అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మా లక్ష్యమే అది, మా గోలే అది. గద్దరన్న యొక్క వారసత్వాన్ని తెలుగు నేల మీద బతికించడం కోసం మేము పనిచేస్తాం. గద్దరన్న యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాం. ఆయన ఇచ్చిన నినాదం ఏది ఉందో అది భుజానికి ఎత్తుకునే పనిచేయడానికి ఏపూరి సోమన్న ఉన్నాడు. ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఏ పాట రాసినా దాంట్లో ఏపూరి సోమన్న కనిపిస్తుందంటే గద్దరన్న మార్కు ఉంటుంది. అందులో
ఓకే. ఇంకా వేరే ఏముండదు ఆప్షన్. అందువల్ల సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగుంటకు సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగుంటకు మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, గుండె గుండెనొకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదమా, గుండె గుండెనొకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదమా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులయ్యి, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులయ్యి, భారత రాజ్యాంగమే పరుగులకు రక్షణంటూ మల్ల పంగాలతో పడదమా, ఉద్యమానికి దారి చేద్దామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. అట్లా ఒక్కొక్క జిల్లా యొక్క చరిత్రను, పాలమూరు వలస జీవితాలు, పాలమూరు యొక్క బతుకులు ఎట్లుండే అవన్నీ కూడా మారాలి. ఆ కరువుతో ఉన్న పాలమూరును పచ్చగా మార్చుదాం, ప్రజాపాలనలో భాగమైపోదామని చెప్పి తెలంగాణ మొత్తం చుట్టొచ్చేటువంటి పాటను కూడా రాశాను. ఒక్కొక్క పాటను ప్రజల్లోకి తీసుకెళ్తాను, ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా మరి ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 5 రోజులలోనే దాదాపు 4 లక్షలకు రీచ్ అయింది వ్యూస్, 4 లక్షల వ్యూస్ వచ్చింది ప్రజల్లో. ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలన వచ్చారు అంటే ఆ పాటకు మద్దతు అనేది తెలంగాణ సమాజంలో ఉంది. రేవంత్ అన్న ప్రభుత్వం మంచి చేస్తుందనే రిసీవ్ తోటే ఇవాళ నేను పాడిన పాటను కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నా టీంతో, నా బృందంతో మరి మన ఆదాబ్ టీవీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఇంకా మీ ద్వారా లక్షలాది మందికి రీచ్ కావాలి, ఈ పాట కోట్లాది మంది ప్రజలు దీన్ని ఆదరించాలి, చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా లాస్ట్గా ఒక మాట, మనకి తెలంగాణ సాధించడానికి కానీ, ఇప్పుడు అనుకున్న ఎస్సీ వర్గీకరణ చేయడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ మొత్తానికి కారణం రేవంత్ అన్నతో పాటు సోనియా గాంధీ. సో తెలంగాణ ఏర్పాటులో కానీ, మిగతా అన్ని విషయాల్లో కానీ, మన కామారెడ్డి డిక్లరేషన్ కానీ, ఏదైనా సరే సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల కానీ, సోనియా గాంధీ అనుకుంటేనే ఇవన్నీ జరిగినాయి. సో సోనియా గాంధీ గురించి మీరు ఒక మాటలో 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండ్రాట చూస్తీవమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా, తెలంగాణలో కాంగ్రెసుకు ఎదురే లేదమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, మా ఆశల రూపం నీవే, మారేపటి స్వప్నం నీవు, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మా, గాంధీ నెహ్రూ వల్లభాయి పటేలుల వారసత్వమమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, నిరంతరముగా ప్రజల కోసము పరితపించనమ్మా, దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయేనమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మా. ధనధన మోగేటి డప్పుల దరువుల ఆటలు మీవన్నా, పాలకుల గుండెల వణుకు పుట్టించే పాటలు మీవన్నా, ప్రజల పాటలు మీవన్నా. ఎక్కడో పుట్టినటువంటి నేను పాలమూరు జిల్లాలో
మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ తరం అభినవ గద్దర్ బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె పల్లె వాడవాడకు ప్రజాపాలనలో భాగంగా మా టీం అందరం వెళ్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో గతంలో జరిగినటువంటి అవమానాలు కాకపోయినా సరే ఇప్పుడు జరగబోయే ముందు ప్రయాణాల్లో అన్నగారికి అద్భుతమైన అవకాశాలు వచ్చి పెద్ద స్థానంలో అన్న ఉండి అన్న అడుగుల్లో మేమందరం కూడా ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పల్లెల్లో ప్రతి వాడల్లో మా పాటల ద్వారా ఆటల ద్వారా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామని అన్నగారికి కూడా మంచి అవకాశం కల్పించాలని రేవంత్ అన్న గారికి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి నా యొక్క విన్నపం. మాది ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం. నేను అన్నకు పరిచయం అయ్యి 6 సంవత్సరాలు. అన్న తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మేము వెన్నుదన్నుగా ఉంటూ అన్నతో పాటే ప్రయాణిస్తున్నాం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ అన్ననే నమ్ముకొని ఈ రోజు వరకు అన్నతో పాటే ప్రయాణిస్తున్నాం. అన్నకు భవిష్యత్తులో మంచి పదవి రావాలి. అన్న చేస్తున్న పనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అన్నకు అవకాశం వస్తుంది. అన్నను నమ్ముకున్న మాకు కూడా అన్న ద్వారానే న్యాయం జరుగుతుందనే బలమైన కోరిక మాలో ఉంది. మాకు ఎలాంటి సహకారాలు కావాలన్నా మాకు ఎప్పుడు అన్నదన్నగా ఉంటూ నేను మీకున్న తమ్ముడు అంటూ మాకు చేదోడు వాదోడుగా కానీ మా కష్ట సుఖాలలో పాలు పంచుకొని అని ప్రతి ఒక్క విషయాన్ని మాకు వివరిస్తూ మాకెంతో అన్నదన్నగా ఉంటున్న మా గురువుగారు బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్నకి నా తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న తీసుకునే నిర్ణయం ప్రజాపాలన కావచ్చు, ప్రజాపాలన ప్రతి జిల్లాకు చేరవేసే కార్యక్రమం ఉంది కాబట్టి అన్న తీసుకున్న ఈ నిర్ణయానికి మేము కూడా ప్రతి జిల్లా తిరగడానికి మేము కూడా అన్నతో పాటు కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సంక్షేమ పథకాలను కావచ్చు, అలాగే రేవంత్ అన్న పరిపాలన కావచ్చు, ప్రతి గ్రామాన వివరించడానికి ఒక బృందంగా ఏర్పడి రాబోయే రోజుల్లో పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేసే దిశలో మేము కూడా అన్నతో పాటు కలిసి ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. సో ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. మీరు ప్రజానాయకుడిగా మారి ప్రజల గొంతుగా మారితే మరింత బాగుంటుంది అనుకుంటున్నాం. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.